రాశి మంత్రం. యశ్చిదాపో మహినా పర్యపశ్యత్ దక్షం దధానా జనయంతేర్యజ్ఞం యో దేవేష్వధి దేవ ఏక ఆసీత్ కస్మై దేవాయ హవిషా విధేమా. ఏ దేవుని హవిస్సులచే ఆర్చించుచుంటిమో ఆయనకు నమస్కారం. ఎవని అందలి జలములయందు దక్షుడు యజ్ఞముగా ధరింపబడుచున్నాడో, ఎవరు దేవతలందరకు అధిపతి అయి ఏకముగా నున్నాడో, అట్టి దేవుని కొరకు మేము హవిస్సులను ధరించుచున్నాము. మకర రాశి పూర్ణిమ. ఈసారి మనము క్లుప్తంగా చెప్పుకుంటాం. తర్వాత కొంచెం వివరంగా ఈ తర్వాత జరిగే మనకి స్పిరిచువల్ అస్ట్రాలజీ క్లాస్ ఉంటుంది కదా, దాంట్లో మరింత వివరంగా చెప్పుకుంటాం. అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మనకి పండుగ అవటం వల్ల అందరినీ ఇబ్బంది పరచకుండా ఉండటం కోసం మనము ప్రోగ్రామ్ని కన్సైజ్ చేసుకోవటం జరిగింది. తర్వాత ఇక ఈ రాశి ఈ రాశి మనకి ఒక రెండు విషయాలు మనము ప్రధానంగా తెలుసుకోవాలి. ఏంటి అనంటే, మన యందు పరమాత్మ, అంటే మనము అనంటే ప్రతి జీవుని యందు, ఏదో మీరో నేనో ఇంకేదో మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకొకటి కాదండి. ప్రతి జీవి యందు పరమాత్మ జీవుడుగా అవతరింపబడటం అనేటటువంటిది ఈ మాసం యొక్క ప్రత్యేకత. కనుక ఈ మాసంలో మనం చెయ్యాల్సింది ఏంటి అనంటే, పరమాత్మకి సమర్పణగా జీవించటం అనంటే, ఏదో ఎక్కడో ముక్కు మూసుకుని కూర్చుని ఏమీ లాభం లేదు. ఆ, మనం ఎలా ఉండాలి అనంటే, ఒక్కటే విషయం చెప్తాను మీకు. మీ తోటి మీద వాడు మీరు భరించలేనంత తప్పు చేసినప్పటికీ, పోనీలే తెలుసో తెలియకో చేశాడు కాదండి, తెలిసే చేశాడు అని అనిపించిన అనిపించినప్పటికీ కూడా
పోనీలే, ఏ పరిస్థితుల్లో వా ఆ మైండ్ అట్లా తిప్పిందో వాడిని, పర్వాలేదు. మనము విడిచిపెట్టేద్దాం. వాడికే తెలుస్తుంది రేపటి రోజున అని అనుకోగలిగే స్థితి రావాలి. అనుకోగలిగే కాదు. అంటే మీరు వాడిని క్షమించగలిగే పరిస్థితి ఉండాలి. ప్రేమపూర్వకంగా. ఆ భగవంతుడున్నాడు. వాడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు అను, లేకపోతే మీరు సమయం వచ్చినప్పుడు చెప్తాను అనే ఆలోచన ఉన్నా చాలా పొరపాటు. మీకు అల్లా ఎవ్వరికైనా సరే, నేనైనా, మీరైనా, ఎవరమైనా సరే ప్రేమపూర్వకంగా వాణ్ణి క్షమించాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. అంతేకాదు, ఉమ్, ఈ లక్షణం మనకి అలవడాలి అననంటే సేవ ఒక్కటే మార్గము. సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా చక్కగా సద్వినియోగపరుచుకోవటం, ఒక 10 మందికి ఉపయోగపడేటటువంటి పనిని చేస్తూ ఉండటం. నేను ఇక్కడెక్కడో ఉన్నానండి. నేను వచ్చి అక్కడ వైద్య సేవ మీ కార్యక్రమాలన్నీ అక్కడెక్కడో చేస్తారు. నేను రాలేను. ఏం అక్కర్లా. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ నించే చేయటం. ఎవరికి ఏదైతే చెప్పబడిందో దాన్ని మరింత ఆహ్, శ్రద్ధాభక్తులతో చేయటం. పూర్తి కమిట్మెంట్‌తో చేయటం. ఈ సంవత్సరము ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. ఆల్రెడీ కొన్ని విషయాలు మనము ఈ అస్ట్రాలజీ క్లాస్‌లో చెప్పుకున్నాము. ఈ సంవత్సరం 25 ఎలాగా ఉండాలి, ఏంటి అననేది. మనము ఆ రకంగా జీవించటం చేత మాత్రమే తరింపబడతామండి. ఇంకొక మార్గం అనేది లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అటువంటి మార్గాన్ని మనకి సూచించారు. ఎందుకు అననంటే, "నువ్వు నన్ను అంటావా?" అననంటే, అంటావా అనేది పూర్తయ్యే లోపల మన నెత్తిన ఒక పెద్ద ఇదొచ్చేస్తుంది. బంప్. పూర్తయ్యే లోపలే వచ్చేస్తుంది. బంప్ రావటం కాదు. తల పగులుతుంది. అది. కనుక మనం ఈ సంవత్సరం చెయ్యాల్సింది అది ఒక్కటే. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ రకంగా సాధన చేయటం అనేటటువంటిది ప్రేమపూర్వకంగా ఎవరికైనా ఏదన్నా ఒంట్లో బాలేదు, లేతే ఇంకోటో, ఇంకోటో ఏదో అవసరం వచ్చింది. చేయండి. చెయ్యాల్సొచ్చిందే అనేటటువంటి పరిస్థితిగా మాత్రం వద్దు. అరే! వాడంత అవస్థ పడుతున్నాడు. పాపం మనము ఓ కాలు నొక్కుదాం, లేతే ఓ చెయ్యి నొక్కుదాం. లేదు నీకో పండు కావాలా? లేదు. మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు. వాడు ఎక్కడో ఉన్నాడు బాగోలేదు అనని. సంకల్పం చేసుకోండి. వాడు అవస్థ పడుతున్నాడు, వాళ్ళకి తగ్గాలి అనేటటువంటి సంకల్పం చేసుకుని, చక్కగా మీరు చేసుకునే పూజనో, ప్రేయరో ఏది చేసుకుంటున్నప్పుడు అక్కడ ఆ భగవంతుడికి లేక మాస్టర్ గారికి మీరు ఎవరిని నమ్మితే వాళ్ళకి విన్నవించుకోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఖచ్చితంగా మీ ప్రేయరు ఖండాలు దాటి మరీ వెడుతుందండి. డౌట్ లేదు. ఖండాలు దాటి మరీ వెళ్ళి వాళ్ళని టచ్ చేస్తుంది. ఎలా టచ్ చేస్తుందండి? అక్కడెక్కడో ఉన్నారు. మనం ఇక్కడెక్కడో ఏమక్కర్లా. మీ సంకల్పం ఏమవుతుంది అనంటే, ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చేయటంలో ఏమవుతుంది అననంటే, వాళ్ళ పక్కనున్న వాళ్ళో, లేతే వాళ్ళకి తెలిసిన వాళ్ళో, లేతే ఇంకోళ్ళెవరో అక్కడ ఉన్నవాళ్ళు లో ఆ సంకల్పం ప్రవేశించి, ఆ సంకల్పం వాడికి హెల్ప్ జరిగేలా చూస్తుంది. అవన్నీ కూడా అక్కర్లా. డైరెక్ట్‌గా మీరు ఎవరినైతే సంకల్పం జేస్తున్నారో, బాగోలేదని, వాళ్ళ పరిస్థితి బాలేదు.
ఎటువంటిదైనా ఉండొచ్చు. వాళ్ళ కష్టాలు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు చేసే సంకల్పం అక్కడికి వెళ్ళి వాళ్ళనే డైరెక్ట్‌గా కూడా టచ్ చేస్తుంది. సహాయం అందడం అనేటటువంటిది ఒక ప్రక్రియ. ఇది డైరెక్ట్‌గా వెళ్ళడం, వాళ్ళల్లో ఆ హీలింగ్ రావటానికి కారణంగా ఉండటం. ఇది. ఇటువంటి స్థితి ఉంటుంది. కనుక మీరు అది మనలో పెంపొందింపబడాలి అననంటే ప్రేమ ఉండాలి. మనకిష్టమైన వాళ్ళ మీద ప్రేమ అపారంగా ఉంటుంది. అంటే మనం అనుకునే లౌకికంగా మనం ఉపయోగించుకునే పదము ప్రేమ. మనం అనుకునే అర్థం కాదండి. ఈ ప్రేమ ఇందాక అందుకే చెప్పాను నేను. గర్భశత్రువునైనా సరే క్షమించగలిగేటటువంటి స్థితి ఉండాలి. దాన్నే పరిపూర్ణమైనటువంటి ప్రేమగా చెప్పబడుతుంది. అందుకనే పరమాత్మ ఈ భూమి మీదకి సంపూర్ణంగా 2 అవతారాల్లో వచ్చాడు. మిగిలినవన్నీ అంశావతారాలే. ఇవంతా కొంచెం డీటెయిల్స్ మళ్ళా మనం చెప్పుకుందాం. ఒకటి రాముడుగా, 2 కృష్ణుడుగా. మన నడవడి చేత, మన ఆలోచనల చేత, మనము ఆచరించవలసినటువంటి ధర్మము చేత రామావతారము చెప్పబడితే, దానికి ఆధ్యాత్మికత, పరిపూర్ణత, పరిణతిగా కృష్ణావతారం చెప్పి, మొత్తము మనలో కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి యోగమయమైనటువంటి జీవితాన్ని అందించటం అనేటటువంటిది పరమాత్మ మన యందు దిగి రావటంగా చెప్పబడింది. ఇది బాగా తెలుసుకోవాలి మనం. ఎందుకు నేను చెప్తున్నాను ఇంత అననంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే, అప్పుడు ఏమవుతుంది మనకి అననంటే, మనము ఏదైతే చేయవలసినటువంటి పని ఉన్నదో, దాన్ని మనము ఆచరించటం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి అది తెలియకుండా కేవలం రాశి మంత్రం, ఇవాళ పూర్ణిమ, కళ్ళు మూసుకోండి, కూర్చోండి, ఏమి ఉపయోగం లేదండి. తోటి జీవులతోటి మనము ఎలా ఉంటున్నాం? మాస్టర్ గారి మార్గము ఎలా ఉంటుంది అననంటే, పూర్తిగా నువ్వు ఎంతసేపు అంటే అది ఒక్క మాస్టర్ గారనే కాదు, పరమాత్మది. అంటే ఆయన వేరు, వాళ్ళు వేరు, ఇదంతా ఏం లేదు. ఉన్నది ఒకటే ఒక్కటి సనాతనమైనటువంటి మార్గము. దాన్ని ఎవరు అందుకుంటే వాళ్ళు. నేను మాస్టర్ గారు అని చెప్పచ్చు. కానీ ఉన్నటువంటిది సనాతనమైనటువంటిది, పైనుంచి మనకి అందివ్వబడేటటువంటిది. దాన్ని మేడం బ్లావెట్స్‌కి, లేక మాస్టర్ జ్వాల్కూల్ గారు, వీళ్ళందరూ కూడా ఏజ్ ఓల్డ్ అనేటటువంటి పదంతో ఉపయోగిస్తూ ఉంటారు. మాస్టర్ జ్వాల్కూల్ గారి పుస్తకాలు గానీ, మేడం బ్లావెట్స్‌కి పుస్తకాలు గానీ మీరు చదివినట్టయితే దాంట్లో అదే ఉంటుంది. న్యూ ఏజ్ అనేటటువంటి, న్యూ ఏజ్ అంటే ఏదో కంప్యూటర్లు, అప్పుడు ఇంతకంటే మోర్ అడ్వాన్స్‌డ్‌గా ఉన్నటువంటిది. ఇప్పుడే నేనే చెప్పాను మీకు. సంకల్పం చెయ్యండి. ఖండాంతరాలు దాటి ఆ సెకండ్‌లో అమ్మో! ప్రయాణం చేయాలండి. షిప్ ద్వారా వెడుతుందా? ఇంకో దాని ద్వారా వెడుతుందా? ఏమక్కర్లా. మీ సంకల్పం పూర్తయ్యే లోపల అక్కడ అదుంటుంది. అది తెలుసుకోండి మీరు. అంత ఫాస్ట్‌గా ఉంటుంది. ఎందుకు నేను ఇంత చెప్తున్నాను అనంటే, ఇది సరైనటువంటి సమయము. ప్రతి ఒక్కళ్ళు కూడా
దీన్ని సాధన చేయటం చేత పైకి మనము ప్రయాణం అంటే ఊర్ధ్వగతము కావటం అని అంటే దాని అర్థం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళడం, అక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళటం, ఇక ఆ పైకి ఏమైనా 10th ఫ్లోరో, ఇప్పుడు స్క్రాపర్స్ కడుతున్నారు కదా, 100th ఫ్లోర్ కాదు. అది కాదు ఊర్ధ్వగమనం అంటే. మన జీవితంలో మనము ఎంతవరకు పనికి వచ్చేటటువంటి విధంగా ఉంటున్నాం. మొరాలిటీ అనేటటువంటిది మనలో ఎంతవరకు ఉంది, అది ఇంపార్టెంట్. అది ఉంటే ఏదైనా, లేకపోతే ఏమీ లేదు. ఎంతసేపు ఏమవుతుంది, మనకు అవి ఉన్నాయనుకోండి, ఏది మనని టచ్ చేయదు. లేకపోతే అదిగోనండి, మార్స్‌తో ఎఫెక్ట్ అయింది, లేకపోతే ఇంకోదేదో ఎఫెక్ట్ అయింది. ఇవే ఉండిపోతాయి. ఆ శాంతులు చేసుకోవడం, ఈ శాంతులు చేసుకోవడం. ఏ శాంతులకి అవి లొంగేవి కావు. అది తెలీదు మనకి. చేసేస్తాం. తప్పేం లేదు. ఎందుకు అననంటే, ఆ రకంగా నువ్వు ఆ శాంతి అనేటటువంటి పేరుతోటి ఆ చేసేటటువంటి వ్యక్తికి నువ్వు తాంబూలం ఇస్తావు. ఏమవుతోందక్కడ? ఒక Welcome దానం to చేసిన MCV వాడికి ఆ support. ఫలితం ఉంటుంది తప్పకుండా. అంతకు Welcome to మించినటువంటి ఫలితం MCV ఏమీ ఉండదు. support. Bluetooth mode. Network. కనుక మీరు అందరూ కూడా చెయ్యవలసినటువంటిది ఏమిటి అనంటే ఒక్కటే, ప్రతిరోజు కూడా ఒక ప్రేయర్, ఒక పూజ, ఇవన్నిటితో పాటు ఒక సద్గ్రంథ FM పఠనము, mode. తర్వాత ఆహ్, ఇంకా చేయవలసింది ఏంటి అననంటే ఒక్కటే విషయం, సేవ. అది అల్టిమేట్. అంటే ఆ సేవ అననంటే వస్తున్నామండి ఏంటి, ఇక్కడ ఊరికే చేస్తున్నాం సేవ. అంతేగాని మీ దగ్గర నుంచి మేమేం వసూలు చేయట్లా, వెయిట్ చేయండి కాదండి. వచ్చిన వాడిలో ఆ పరమాత్మని చూసి చెయ్యండి. ఇబ్బంది పెట్టడానికి సిద్ధం. కనుక మనము చేయవలసినటువంటిది ఏంటి అనంటే ఇదొక్కటే. ఇంతకు మించి మనం చెయ్యగలిగింది లేదు, ఏదీ లేదు. వీలైనంత వరకు కూడా పరమాత్మకి సమర్పణగా జీవించటం అనంటే అవతల వాళ్ళతోటి మనము ప్రేమమయంగా ఉండటం. ఇది చాలా ప్రధానమైనది. సమర్పణగా అంటే ఏదో సర్వం సమర్పించుకొని కూర్చున్నానండి, ఇంక నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, దేవుడు లేరు, ఎవరు లేరు అక్కర్లా. చేయవలసినటువంటి పనిని చేస్తూ ఒక బాధ రానియండి, ఒక కష్టం రానియండి, ఒక సంతోషం రానియండి, ఆనందం కలగనియండి, ఏదైనప్పటికీ కూడా ఆ భగవంతుడికి మీరు విన్నవించుకోండి. ఇక జరగవలసినటువంటిది ఏంటి అని అనేది ఆయన చూసుకుంటాడు అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ చేయాల్సింది. అవతల వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి చేతనైంది చేయండి, హెల్ప్ చేయండి, తప్పలేదు. దాని ద్వారా మాత్రమే మనకి ఈ యొక్క ఫలితం దక్కుతుంది. ఎందుకు అని అంటారేమో, ఆ ప్రేమ అనేటటువంటిది మనకి సర్వ జీవుల యందు కూడా పరమాత్మ ఉంటూ ఉంటాడు. ఆయననే వాసుదేవుడు అని చెప్తారు. సర్వజీవుల యందు వసించువాడు వాసుదేవుడు అని అంటే. అందుకనే ఆయనకి ఆ నామము కూడా
12 అక్షరముల ఉండేటటువంటి నామం. ఆ అది ఎక్కడ అనంటే హృదయ కేంద్రంలో ఉన్నటువంటిది. అక్కడ నుంచి పైకి ప్రయాణం జరగాలి. పైకి ప్రయాణం జరిగితే అంటే ఇంతమంది జీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి దాన్ని దర్శనం చెయ్యాలి. అలా దర్శనం చేస్తూ మనం గనక పైకి ప్రయాణం చేయటం అనంటే వాళ్ళకి నాకు చేతనైంది ఏంటి అనేది చూసుకొని చేస్తూ ఉండటం. ఇది ప్రధానమైనటువంటిది. దాన్ని మనము ఆచరించటం అనేది చాలా అవసరం. అది కనుక జరిగింది అనంటే మనము ఏ పని చేస్తున్నా పరమాత్మకి సమర్పణగా ఉంటుంది. ప్రతి ఒక్క పని అది సమర్పణగా ఉంటుంది. ఆ సమర్పణగా ఉండటం అనేటటువంటిది ఇక్కడ నుంచి పైకి వెడుతూ ఉన్నప్పుడు దాన్నే నారాయణోపాసన అని చెప్పారు. ఆ సమర్పణ దాని వలన ఏమవుతుంది అంటే మనము ఉచ్చరించేటటువంటి వాక్కు, ఈ ప్రేమ, ఈ రెండు ఒకానొక పాయింట్లో కలుస్తాయి. అక్కడ ఉంటాడండి నారాయణుడు. అంతే. మాట మాటగా బయటకు వస్తూ ఉంటే ఏమి ఉపయోగం లేదు. ప్రేమ అనంటే ఏదో నా పిల్లల మీద మాత్రమే నేను ప్రేమ చూపించుకుంటాను అని అనుకుంటే ఉపయోగం లేదు. అంటే మనలో ఉండేటటువంటి ప్రేమ బంధింపబడేటటువంటిదిగా కాక అది వికాసం పొందేటట్టుగా ఉండాలి. ప్రతి వాళ్ళని కూడా ఆ రకంగా దర్శనం చేయగలిగేటటువంటి స్థితిలో ఉండాలి. అది నారాయణ ఉపాసన. అది అంటే 8 అక్షరముల నామము. అంటే 12 నుంచి ఏమైంది అది 8కి దిగింది చూడండి. ఇది మనము చూడవలసినటువంటిది, సాధన చేయవలసినటువంటిది. ఈ రకంగా అంటే ఈ రెండు మనలో నుంచి మొదలైనటువంటి ప్రేమ, మన ఉచ్చరించేటటువంటి మాట, ఇవి రెండు కలిసిన చోట అక్కడ ఉంటాడు. దాన్నే నారాయణ లోకము అని చెప్తారు. దాన్నే గోలోకము అని. ఈ వైకుంఠం ఇవన్నీ తర్వాత అండి. ఇంకా అన్ని కిందనే. పైన ఉంది ఇంకొకటి. దాన్ని గోలోకము అని చెప్తారు. కృష్ణుడు ఆ యొక్క స్థితిని కల్పించడం కోసమే దిగి వచ్చాడు ఆయన. రాక్షస సంహారం కాదు. బాగా మనం తెలుసుకోవాలి. అది కూడా ఏంటి అనంటే శిశుపాల దంతవక్తులుగా వచ్చినటువంటి జయ విజయుల్ని ఉద్ధరించడానికి అది. అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. వాళ్ళకి ఊర్ధ్వగతి కల్పించడం కోసం హిరణ్యాక్ష హిరణ్యకశపులు, రావణ కుంభకర్ణులు, ఆ తర్వాత శిశుపాల దంతవక్తులు, మొత్తం 3 జన్మలలో వాళ్ళు పూర్తి చేసుకుని నారాయణ్ణి చేరిపోయారు. అదే వాళ్ళు కోరుకున్నది. ఇటువంటి స్థితి. ఎందుకంటే నీవు చెప్పినది మేం చేస్తూ ఉంటే మమ్మల్ని శపిస్తాడా అన్న ఆలోచన వాళ్ళకి రాలేదండి. కనుకనే వాళ్ళు ఎలా ఉంటారంటే సాక్షాత్తు నారాయణుడు ఎలా ఉంటాడో వాళ్ళు అలా ఉంటారు. అందుకనే గేట్ కీపర్స్ గా వాళ్ళు ఉన్నారు ఇద్దరు అక్కడ. వాళ్ళు ఏంటి వాళ్ళ పని అనంటే అరే నీకు పాస్ ఉందా లేదా, ప్రతివాడిని చూసి పంపిస్తారు అంతే. అంటే నీకు పాస్ ఏంటి, నీవు ఆ స్థితికి చేరుకోగలిగావా లేదా. నారాయణుడు పెట్టిన పరీక్ష అక్కడ అంతే, ఒకటే మాట.
అది కనుక మనకి అలవడినట్టయితే మనకి ఇంకా వేరే ఏమీ లేదు. ఇక వైకుంఠము, ఇంకేదో లోకం, ఇంకేదో కైలాసాలు ఏది అక్కర్లేదండి. ఆ సరాసరి ఒకటే జమ్మని పట్టుకెళ్ళి పై ఫ్లోర్ లో పెట్టేస్తుంది. మనకు తెలిసిన భువసువ ఈ లోకాలన్నీ దాటేసి ఆ పైన ఉన్నటువంటిదే. మనకి భూలోకం గురించే పూర్తిగా తెలియదు. ఈ భువర్లోకం, సువర్లోకం, మారలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, ఇవన్నీ మనకి క్లారిటీ లేని లోకాలు అవన్నీ కూడా పూర్తిగా చెప్పుకోవడానికి అతల వితల సుతల తలాతల ఇవన్నీ ఇలా కిందకి, ఇటు కిందకి సంగతి తెలియదు, అటు పై సంగతి తెలియదు. ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి భూలోకం గురించే మనకి సరైనటువంటి ఇది లేదు. మన పక్కన మనతో పాటు జీవిస్తూ ఉన్నటువంటి జీవుడి సంగతే మనకి తెలీదు, మానవుడి సంగతి. కనుక ఎవరినైనా సరే అటువంటి స్థితి మనం పొందాలి అనంటే ఇది చాలా అవసరం. కనుక అటువంటి స్థితి మనకి ఈ మకర రాశి, అంతేకాదండి ఈ సాధన ప్రత్యేకముగా ఈ సంవత్సరము మొత్తము చేయండి. చేసినట్టయితే మీ హృదయంలో, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక తెల్ల కమలము ఉన్నట్టుగా, అంటే హృదయ కేంద్రం నుంచి కొంచెం పైకి అక్కడ ఉన్నట్టుగా దాన్ని దర్శించండి. ఈ పైన ఏం చెయ్యాలి ఏంటి అని అనేది నెక్స్ట్ పూర్ణిమ రోజు చెప్పుకుందాం. అప్పటి వరకు మాత్రం మీ హృదయంలో ఆ హృదయ కేంద్రం నుంచి కొంచెం పైన ఉన్నటువంటి కేంద్రంలో, అంటే ఈ యొక్క విశుద్ధి నుంచి కిందకి, అనాహతం నుంచి పైకి, ఆ మధ్య పాయింట్ అక్కడ మీరు అంత వెతుక్కొని మీరు చేయలేకపోతే మీ హృదయంలో అనుకున్న ఏం తప్పలేదు. మీ హృదయంలో తెల్లటి కమలం ఉన్నట్టుగా అది మీరు దర్శనం చేయండి. చేసి మీరు ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, పూజ చేసుకుంటున్నప్పుడు ఒక మీకు అవకాశం ఉన్నదాన్ని బట్టి మీరు దాన్ని స్మరించుకొని ఒక్కసారి మనస్సులో దాన్ని ఆ అది ఎక్కడ ఉంది ఏంటి అని కళ్ళు మూసుకొని జస్ట్ అంతే, దాని మీద కాన్సన్ట్రేట్ ఏమి చెయ్యొద్దు. జస్ట్ అది మనసులో ఒక్కసారి స్మరించుకోండి చాలు, ఏం పర్వాలేదు. క్రమంగా అది వెళ్తుంది అక్కడికి, స్లోగా మన ఆ ప్లేస్కి తీసుకెళ్తుంది. ఒకసారి స్మరణ చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి, అంతే, ఏమి చెయ్యక్కర్లేదు. అవకాశం ఉన్న వాళ్ళు నమో నారాయణాయ మంత్రాన్ని చేసుకోండి. అవకాశం లేనటువంటి వాళ్ళు పర్వాలేదు, ఏమి చేసుకున్నా చెయ్యకపోయినా కూడా తప్పలేదు. కనుక ఇక్కడికి మనం ఆపుదాం.